సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. దిస్ ఈజ్ నషీర్ ఫ్రమ్ నషీర్ లైఫ్ స్టైల్. ఇంకా ఈ రోజు వీడియోలో వచ్చేసి జూలై 2025 లో పులిసిందర్ ప్రాజెక్ట్ ఎలా ఉందో చూపిస్తా. లాస్ట్ ఇయర్ తప్పకుండా చూడండి. ఇంకా నేను కొత్త బైక్ కనుక కొంచెం లాంగ్ అయితే వెళ్తున్నా ఫస్ట్ టైం. ఇంకా మా ఇంటి దగ్గర నుండి పులిసిందర్ ప్రాజెక్ట్ వచ్చేసి నియర్లీ ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా అప్ అండ్ డౌన్ రెండు కలిపి అయితే 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా చాలా మంది పులిసిందర్ ప్రాజెక్ట్ చుట్టానికి వెళ్ళిన వాళ్ళు అయితే ఇంకా పులిసిందర్ ప్రాజెక్ట్ దగ్గర నుండి ఒక 9 కిలోమీటర్ దూరంలో ఉన్న కోటి లింగాల గుడి దగ్గరికి అయితే ఖచ్చితంగా వెళ్తారు. ఇంకా ఆ గుడి చుట్టూ వచ్చేసి అయితే మొత్తం కోటి లింగాలు అయితే ఉంటాయి. అందుకే ఆ పేరు అయితే వచ్చింది ఆ గుడికి. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర నుండి 6:30 అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా నేను అలాగే మా ఫ్రెండ్ దినేష్ ఇద్దరం కలిసి వెళ్తున్నాం ఇప్పుడు పులిసిందర్ ప్రాజెక్ట్ దగ్గరికి. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెదర్ చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో అసలు. ఇంకా అలా మేమైతే మేల చెరువు ఎంటర్ అయితే అయిపోయాము. ఇంకా మేము వెళ్లే రూట్ వచ్చేసి మా ఊరు అంటే మఠంపల్లి నుంచి చోటపల్లి నుండి మేల చెరువు నుంచి మల్లారెడ్డిగూడెం నుంచి పులిసిందర్ ప్రాజెక్ట్ కి. ఇంకా మీరు మల్లారెడ్డిగూడెం ఎంటర్ అయిన తర్వాత అయితే మల్లారెడ్డిగూడెం దాటి మీరు నెమలిపూరి వెళ్లే రూట్ కి అయితే రావాలి. ఇంకా మీరు నెమలిపూరి రోడ్ వెళ్ళేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ మీకు హెచ్పి బంక్ అయితే కానొస్తుంది. ఇంకా ఆ బంక్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటప్పుడు మీకు రైట్ సైడ్ పెద్ద ఫారెస్ట్ అయితే కానొస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు మల్లారెడ్డిగూడెం నుండి నెమలిపూరి వెళ్లే రూట్ ఉంటుంది కదా, వెళ్లే రూట్ మధ్యలో అయితే మీకైతే రైట్ సైడ్ లో మీకు అంజనీ సిమెంట్ అయితే కానొస్తుంది. అదే సిమెంట్ ఫ్యాక్టరీ. ఇంకా ఇందాక చెప్పినట్టే హెచ్పి బంక్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుని స్ట్రైట్ వెళ్తే ఒక 6 కిలోమీటర్స్ తర్వాత మీకైతే ఈ పులిసిందర్ బోర్డు అయితే కానొస్తుంది రైట్ సైడ్ నా. ఇంకా ఈ రోడ్ కి చక్కగా అలా ఒక 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్ అయితే డ్యామ్ అయితే కానొస్తుంది. ఇంకా ఫైనల్ గా 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత అయితే మీకు రైట్ సైడ్ పోయి ఒక దారి కావాల్సింది, మట్టి దారి. ఇదే డ్యామ్ పైకి వెళ్ళే దారి. ఇంకా మన శ్రీశైలం డ్యామ్ అలాగే నాగార్జున సాగర్ డ్యామ్ లాగైతే పర్మిషన్ అయితే ఏం అవసరం లేదు డ్యామ్ పైకి వెళ్ళడానికి, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎక్కడ నుండి డ్యామ్ కున్న గేట్ నెంబర్ 1 అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఇంకా ఈ గేట్ నెంబర్ 16 కి వచ్చేసి ఒక పెద్ద స్టోరీ అయితే ఉంది. ఏంటంటే 2021 సంవత్సరాన ఆగస్టు 5కి పెద్ద వరద వచ్చింది కదా, వరదకైతే గేట్ నెంబర్ 16 అయితే కొట్టుకుని పోయింది. అసలు అంత పెద్ద గేట్ ఎట్ట కొట్టుకుపోయింది నాకు ఇప్పటికైతే అర్థం అవ్వట్లేదు. దాని దగ్గర నుంచి చూస్తే నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి, ఎంత హైట్ అవుతుంది ఆ గేట్. ఇంకా ఇప్పుడైతే డ్యామ్ లో ఎక్కువ వాటర్ లేవు కాబట్టి ఇంక ఉన్న వాటర్ లో అయితే చేపలు అయితే పడుతున్నారు. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి ఒక చిన్న పడ మీద చేపలు పట్టే వాళ్ళని చూస్తున్నారు కదా, ఇంకా చిన్న పడ మీద చేపలు పట్టేది వచ్చేసి అయితే మాకు అయినది కాదు, ఆడామే. అసలు ఆమెకైతే చాలా డేర్ అవుతుంది, చాలా గ్రేట్ ఆమె. అసలు నాకైతే ఆ వాటర్ చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. అంత వాటర్ లో కూడా చిన్న పడ వేసుకొని చేపలు పడుతుందంటే చాలా గ్రేట్ అసలు. ఇంక ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది వచ్చేసి అయితే పులిసిందర్ డ్యామ్ గేట్ ఇది. ఇంకా డ్యామ్ పక్కన అయితే రైట్ సైడ్ కొండలు అయితే ఉన్నాయి. వ్యూ మాత్రం భలే ఉంటుంది అసలు చూడటానికి. చూడండి మీరు కూడా. ఇంకా డ్యామ్ కి వచ్చేసి మొత్తం అయితే 24 గేట్లు అయితే ఉన్నాయి. ఇంతసేపు మీరు డ్యామ్ పై నుంచి వ్యూ చూసారు కదా, ఇప్పుడు డ్యామ్ కి రైట్ సైడ్ వెళ్ళి అంటే డ్యామ్ కి కింద రైట్ సైడ్ కి వెళ్ళి కింద నుంచి వ్యూ చూపిస్తా చూడండి ఒకసారి.
ఇంకా ఇప్పుడు వీడియోలో మీరు ఒక బ్లూ షర్ట్ చూస్తున్నారు కదా, అదే కంట్రోల్ రూమ్. ఇంకా డ్యామ్ కి రైట్ సైడ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటది చూడటానికి. ఇంకా ఈ డ్యామ్ వచ్చేసి తెలంగాణ బార్డర్ అలాగే ఆంధ్ర బార్డర్ మధ్యలో అయితే ఉంటది. ఇంకా మనం డ్యామ్ పైకి ఎంటర్ అయ్యాం కదా, ఆ బార్డర్ వచ్చేసి తెలంగాణ బార్డర్, ఇప్పుడు ఉన్నదేమో ఆంధ్ర బార్డర్. ఇంకా మనం తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అక్కడ చెక్ పోస్ట్ అయితే పెడతారు ప్రతి ఒక్క బార్డర్ దగ్గర. ఇక్కడ కూడా చెక్ పోస్ట్ అయితే ఉంది. ఇంకా ఆ చెక్ పోస్ట్ దాటి కొంచెం కిందకి అయితే వచ్చాము మీకు బెటర్ వ్యూ చూపిద్దామని. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయితే అయ్యాము. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి తెలంగాణ జల విద్యుత్ కేంద్రము టీఎస్ జెన్కో. ఇంకా టీఎస్ జెన్కో ప్లాంట్ వచ్చేసి 4x30 మెగావాట్స్ పవర్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. ఇంకా మనం డ్యామ్ పైకి అయితే ఏ పర్మిషన్ లేక వెళ్ళాం కదా, కానీ దీంట్లోకి వెళ్ళాలి అంటే టీఎస్ జెన్కో లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి, అయితే లోపలికి అయితే అలౌ చేయరు ఎవరిని. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయితే అయ్యాము. ఇందాక పులిచింద ప్రాజెక్ట్ బోర్డు చూసారు కదా, అక్కడ నుంచి అంటే లోపలికి రైట్ సైడ్ వెళ్లకుండా మీరు స్ట్రైట్ కి వెళ్తే మీకు కోట్లింగల్ గుడి అయితే వస్తుంది. ఇంకా మీరు ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళే రూట్ దగ్గర నుంచి మీకు కోట్లింగల్ గుడి వచ్చేసి దగ్గర 11 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాక అయితే కోట్లింగల్ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా ఈ కోట్లింగల్ గుడి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంతవరకు టాటా బై బై అండ్ సీ యూ.